హాయ్ పిల్లలు, అందరూ వచ్చేసారా? ఈరోజు మరో కథ చెప్పుకుంటాను. మీకు ఈరోజు ఇంకో కొత్త కథ చెప్పదలుచుకున్నాను నేను. ఏంటంటే, ఒక ఊళ్ళో ఒక చెరువు ఉంటుంది. ఆ చెరువులో 3 చేపలు ఉంటాయి. ఆ 3 చేపలకు సుమతి, కాలమతి, మందమతి అని పేర్లు. సుమతి చాలా చురుకైంది, చాలా ముందు జాగ్రత్త పడేది, చాలా ఆలోచన అదంతా బాగుండేది. రెండోది మందమతి. రెండవ దానికి చురుకుదనం తక్కువ, ఆలోచించే శక్తి తక్కువ. ఏదైనా పోతాం తర్వాత చేద్దాంలే అన్నట్టుగా, అది ఏ పనైనా కానీ నిదానంగా చేసుకునేలాగా, పని అంటే చేయవలసిన టైంకు చేయకుండా మందబుద్ధితో ఉండేది. మందబుద్ధి గలది మందమతి. మూడో చేప కాలమతి. ఆ కాలమతి ఏం చేస్తుందంటే, ఆ కాలమతి బుద్ధి ఎలాంటిదంటే, చూద్దాంలే లాస్ట్ టైం వరకు, ఎలాగైతే అలా అవుతుంది, ఇంకా తొందరపడడం ఎందుకు, ముందే ఆలోచించడం ఎందుకు అనే నిరాశవాదంతో ఉండేది కాలమతి. అయితే ఈ 3 చేపలు కలిసి ఓ చోట ముచ్చటించుకున్నాయి. ఆ సంవత్సరము వర్షాలు పడక చెరువు ఎండిపోవడానికి దగ్గరకు వచ్చింది. చెరువులో ఎక్కువ నీళ్లు లేవు. నీళ్ళు లేకపోయేసరికి నీళ్ళు లేని చోట చేపలు బతకవు. అందుకని అవి ముందే ఆలోచించి సుమతి, కాలమతి, మందమతితో చెప్తుంది, ఈసారి వర్షాలు పడడం లేదు కదా, చెరువులో నీళ్లు చాలా తగ్గిపోతున్నవి, మనం ముందే ఇంకెక్కడికైనా వెళ్ళిపోయి నీళ్ళు ఎక్కువ ఉన్న చోట బతుకుదాము అని సుమతి చెప్తుంది. అప్పుడు మందమతి అంటుంది, ఇప్పుడు ఉన్న నీళ్ళు మనకు చాలావా, ఉన్న నీళ్ళల్లో బతుకుదాంలే, ఇంకా ఇప్పుడు ఇంత తొందర పడుతున్నావు ఎందుకు, నువ్వు అవసరం లేదు, కొన్ని రోజులు ఇక్కడే ఉండి తర్వాత చూద్దాంలే అని మందబుద్ధి అంటుంది. నువ్వు ఎందుకు తొందర పడతావు, ఇంకా చాలా టైం ఉన్నది, మొత్తం నీళ్ళు అయిపోయే వరకు ఇక్కడే ఉందాము, అంతగా వర్షాలు పడకపోతే అప్పుడు చూద్దాంలే అని చెప్పి కాలమతి అంటుంది. వీళ్ళు ఇద్దరు, మందమతి, కాలమతి ఇద్దరు కూడా సుమతి చెప్పిన మాట పట్టించుకోకేసరికి సుమతి ఏం చేస్తుందంటే, ముందు జాగ్రత్తగా తెలివైంది కనుక ఆ సుమతి అనే చేప ముందే వెళ్ళిపోయి వేరే చెరువులో వెళ్ళిపోయి చాలా హాయిగా బతుకుతుంది. మందమతి, కాలమతి అనే చేపలు రెండు ఆ ముందు ఉన్న చెరువులోనే ఉంటాయి. ఉండి కొన్ని ఎండలు కొట్టేసరికి, నీళ్ళని తక్కువైపోయేసరికి వాటికి ఎక్కడ పోవాలో ఏం చేయాలో తోచక మందమతి అనే చేప కొన్నాళ్ళు ఆగి కొద్ది నీళ్ళు ఉండగానే అది వెళ్ళిపోయింది, వేరే చెరువులోకి వెళ్ళిపోయి హాయిగా బతుకుతుంది. కాలమతి అనే చేప ఇంకా అది ఎడుదామనేసరికి చెరువులో మొత్తం నీళ్ళు అయిపోయావి. నీళ్ళు లేకపోయేసరికి చెరువు నుంచి అవతలికి దాటిపోలేదు చేప. అది నేల మీద బతికేది కాదు కనుక అక్కడే ప్రాణాలు విడిచింది. అందుకనే ఎవరైనా చురుకుగా ఉండి రేపు చేసే పని ఈరోజు చేయాలి, ఈరోజు చేసే పని ఇప్పుడే చేయాలి అని తెలివైన వారికి తెలివైన ఆలోచన ఉంటుంది కనుక ఇలాంటి ఆలోచన చేస్తే చాలా బాగుంటుంది. ఏ పనైనా సరే సోమరితనంతో వాయిదా వేస్తూ ఉంటే వ్యవహారం అంతా చెడిపోతుంది. అందుకనే ఏం చెప్తారంటే పెద్దలు, ఈరోజు చేసే పని ఇప్పుడే చెయ్యి, రేపు చేసే పని ఇప్పుడు చెయ్యి, ఇప్పుడు చేసే పని ఇంకా ముందే చేసుకోవాలని చెప్తారు.